అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణవేరి సామాన్యుల న్యూస్ ఛానల్. సంచలనం సృష్టించిన మైనార్టీ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో కలెక్టర్ నియమించిన 3 కమిటీ, జిల్లా ఎస్పీ నియమించిన కందుకూరు సిఐ విచారణ పట్ల బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాలు అలాగే కమ్యూనిస్టు పార్టీలు బాధితులకు బాసటగా నిలిచాయి. శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సింగరాయకొండ వచ్చి తౌషిక్ మరణించిన కోచింగ్ సెంటర్ను పరిశీలించారు. అలాగే బాధితులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో సమావేశమయ్యారు. విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్ర మంత్రులు విద్యామంత్రి నారా లోకేష్, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, అలాగే జిల్లా ఇన్ఛార్జి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ముగ్గురు తౌషిక్ మరణం పట్ల స్పందించాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. దోషుల్ని కాపాడటానికి కాదు, శిక్షించడానికి మీరు జోక్యం చేసుకోవాలంటూ ఆయన వారిని డిమాండ్ చేశారు. ఆ స్కూలుకు పోయి వచ్చేటువంటి పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఆ పిల్లల అభిప్రాయం ప్రకారం ఇక్కడ దీంట్లో 2 మహిళల యొక్క పాత్ర కూడా ఉంది అన్నటువంటిది కూడా అర్థమవుతా ఉంది. ఆ మహిళలు ఎవరు, వాళ్ళకి ఏం పాత్ర, ఆ మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 చైతన్య రెడ్డి అండ్ బాబ్జీ వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటంటే పోలీసులు నిజంగా ఎంక్వైరీ చేస్తే సాధ్యమవుతుంది. ఇక్కడ సింగరాయపల్లి అన్నటువంటి ఎస్ఐసిఐ ఇది జరిగితే ఆడిపోయి సమాచారం చెప్పి ఇది జరిగింది సార్ అంటే బాధితుల పక్షాలను నిలబడాలి తప్ప వీళ్ళని అమరాబుద్ధులు తిట్టి వీళ్ళని భయప్రాంతులు గురి చేస్తే ఈ సిఐ గారు సరిపోదని చెప్పి పక్కన కందుకూరు సిఐ గారిని పిలిచారు. కందుకూరు సిఐ గారిని కూడా ఎందుకు పిలిచారు, మాకు ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళకు ముస్లిమ్స్కు ఒక ముస్లిం సిఐని పెడితే భాషలో మాట్లాడి భావలో మాట్లాడి ఆ బెదిరింపులకు అదిరింపులకు వీలుగా ఉంటుందని ఏమన్నా భావించారేమో అధికారానికి ఉన్నటువంటి వాళ్ళు, లేదా విద్యాశాఖ అధికారులు వీళ్ళను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. అందుకని చెప్పేసి ఆయన ఆ సిఐ గారు విచారణ ఈడదేమంటే స్కూల్లోకి వచ్చి ఈడ కాదు కనిగిరికి పోయి పాడుపడినటువంటి కొంపల్లో బంధువుల దగ్గర పోయి వాళ్ళు విచారణ చేశారు. వాడు పిల్లోడేమో ఇక్కడ చదువుకుంటా ఉన్నాడు, ఎగ్జామ్స్ ఇక్కడ రాశాడు, వాడు ఈడ కూర్చున్నాడు, వాడి ఆనవాళ్ళు ఆడలేదు వాడిని ఆడికి పోయి ఆడ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే వాడు ఏమో నా ఊళ్ళో చనిపోతే ఫోన్లే మీరు అక్కడ ఎంక్వైరీ చేసినా కూడా బాగుంటుంది. పోనీ వాళ్ళు 6వ తరగతి అంటే జస్ట్ వాళ్ళ వయసు అంతా ఆత్మహత్య చేసుకుంటే ఇలా ఉరేసుకొని చచ్చిపోవాలన్నట్టు ఆలోచన కలిగేటువంటి ఆలోచన కూడా కానటువంటిది. కాబట్టి ఇది పక్కా ప్లాన్డ్గా ఆ పిల్లగాడు చూడకూడని దృశ్యాలు ఏవో దృశ్యం సినిమాలలాగా చూసినట్లుంది. అందుకని అతను దృశ్యం సినిమాలలాగానే కనిపించకుండా చేయాలనేటువంటి ప్రయత్నంగా చేశారని చెప్పి మేము భావిస్తామని చెప్పి, మీరు కాదు అంటే మీ పోలీస్ ఎంక్వైరీ, మీ నిజ నిర్ధారణ కమిటీ, మీ సిఐ వస్తాడా, మీ ఎస్ఐ వస్తాడా, మీరు రండి. ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒకటి చెప్తున్నాం, మేము అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, డైరెక్ట్గా 307 కేసు బుక్ చేసి తీరాల్సిందే. తల్లిదండ్రులు 302 కేసు బుక్ చేసి తీరాల్సిందే. వాళ్ళు తల్లిదండ్రులు ఎవరెవరైతే అనుమానితులని చెప్పి ప్రకటించారో వాళ్ళందరి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చాల్సిందే. ఇది మా వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఇమ్మీడియట్గా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి గొప్ప మేధావి గారు. ఆయన ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే 14వ తారీఖు జరిగితే విద్యాశాఖలోనే ఇది విద్యాశాఖలోనే అది మనకు సంబంధం లేదంటారా, ప్రైవేట్ది కాబట్టి మనకు సంబంధం లేదని ఏమనంటారా, అది మరి ప్రైవేట్ది కూడా సంబంధం లేదంటే మీరే కదా బాధ్యులు, మీ పర్మిషన్ లేకుండా ఎలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి ఇందులో పూర్తిగా జోక్యం చేసుకోవాలి. దీనిపైన విచారణకు ఆదేశించి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపైన కంప్లైంట్ చేస్తాం. ఆ స్కూల్ యొక్క గుర్తింపును రద్దు చేయాలి. అదేవిధంగా తక్షణం రమణారెడ్డి గారు ఎక్కడున్నారో, ఏ కలుగులో దాక్కున్నారో రమణారెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు, బాబ్జీ, అందులో టీచర్లుగా ఉన్నటువంటి 2 మహిళా టీచర్ ఆర్ రిలేషన్ బంధువులు సంబంధించిన వాళ్ళు వెలికి తీసి అరెస్ట్ చేయాలని చెప్పి
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపైన ఆలస్యం చేస్తే ఈ ఉద్యమాన్ని తీసుకొని పోయి విజయవాడ కేంద్రంగా పెట్టి దీన్ని ఉతికేసి ఆరేసేటటువంటి పద్ధతిలో ప్రజలందరినీ కూడా అన్ని పార్టీలు కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే డబ్బులు ఉన్నట్టు వాళ్ళకు చట్టాలు చుట్టాలుగా మారుతాయా? అంటే పేదవాళ్ళు కాబట్టి రోజువారీ కూలికి పోతారు కాబట్టి కూలోడికి న్యాయం దక్కడానికి అవకాశం లేదా? కొడుకు చచ్చిపోయి కొడుకును చంపేసినటువంటి బాధలో ఉంటే మళ్ళీ వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టాలని చెప్పి ఎలా డిమాండ్ చేస్తారండి? మీకు అసలు మీకు మధ్య ఉండే డిమాండ్ చేస్తారా? పోలీసులు ఎట్లా మాట్లాడతారండి? బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి పోలీసులు మరి ఇంత దారుణంగా బరితెగిస్తే అసలు చట్టం ఉందా, బ్రతికిందా, చచ్చిపోయిందా? ఇది మాకు కలుగుతున్నటువంటి అనుమానం. కాబట్టి తక్షణం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఈ పైన జోక్యం చేసుకొని ఇక్కడున్నటువంటి ఇద్దరు ఎస్ఐ సిఐలను అదేవిధంగా అక్కడున్నటువంటి కందుకూరులో ఉన్నటువంటి అన్వర్ పాషాను ఈ కేసుకు సంబంధం లేకుండా మేము డిమాండ్ చేస్తున్నాం. జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లయితేనే న్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి కనీసం కొడుకును పోగొట్టుకున్నటువంటి బాధలో ఉన్నటువంటి మీరు కాబట్టి వారికి కనీసం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించమని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పైగా ఇక్కడ దోల బాల వీరాంజనేయులు గారు మంత్రి గారు ఉన్నారు మరి ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రి. ఆయన ఏమి ఇంతవరకు స్పందించలే. ఆయన అంతా అసెంబ్లీలో ఆట్లాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఏం మాట్లాడలే. మీ కాన్స్టిట్యున్సీలో ఒక పిల్లోడు చచ్చిపోతే మంచో చెడో చెప్పాల్సినటువంటి ఒక మంత్రి స్థాయి బాధ్యతలు ఉన్నటువంటి స్వామి గారు అసలు ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. పోనీ ఇన్ఛార్జి మినిస్టరు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉంటే రోజు పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వస్తూ ఉంటే దాని గురించి ఏం మాట్లాడలే. కాబట్టి మంత్రి గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. దోషులను కాపాడడానికి కాదు, దోషులను శిక్షించడానికి, అన్యాయానికి గురైనటువంటి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయమని చెప్పేసి మేము సిపిఐ రాష్ట్ర సమితిగా జ్యుడిషియరీ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్మడమైనటువంటి వారిని మొత్తం ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం.